ఏడాదిన్నరలో 80 సర్జరీలు. కిడ్నీ దాత ఎవరో గ్రహీతకు తెలియదు. వీరిద్దరూ ఎవరో ఆపరేషన్ చేసే వైద్యుడికి తెలియదు. కిడ్నీ మార్పిడి దందాలు అసలేం జరుగుతుందో ఎవరికీ అర్థం తెలియదు. ఈ ముఠాలో ఎవరి పాత్ర వారు పోషించడమే తప్ప ఒకరికొకరు కనీస ముఖపరిచయం కూడా ఉండదు. కిడ్నీ మార్పిడి ముఠా దందాలు వెలుగు చూసిన విషయాలివి. 4 రోజుల క్రితం 9 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ఈ దందాలో ప్రధాన సూత్రధారి పవన్, కీలక డాక్టర్ రాజశేఖర్ పెరుమాళ్ను ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. వారిని విచారించిన క్రమంలో విస్తుగొలిపే విషయాలెన్నో వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన సిద్ధం శెట్టి అవినాష్ సైదాబాద్లో జనని ఆసుపత్రిని ఏర్పాటు చేశాడు. ఆసుపత్రి విజయవంతం కాకపోవడంతో దాన్ని అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అతనికి విశాఖపట్నానికి చెందిన లక్ష్మణ్ పరిచయం అయ్యాడు. ఆసుపత్రిని ఎలాగో మూసివేస్తున్నారు కాబట్టి ఆపరేషన్ థియేటర్ మాత్రం వాడుకొని కిడ్నీ ఆపరేషన్లు చేసుకుంటాము, ఒక్కో ఆపరేషన్కు 2.50 లక్షలు చెల్లిస్తామని లక్ష్మణ్ ఆఫర్ ఇవ్వగా అవినాష్ ఒప్పుకున్నాడు. అయితే ఆపరేషన్లు చేసే డాక్టర్, రోగి, దాత ఎవరు, ఈ దందా మొత్తాన్ని నడిపించే వ్యక్తి ఎవరు అనేది మాత్రం తెలియదు. ఏ సమాచారం కావాలన్నా వాట్సాప్ కాల్లోనే మాట్లాడేవారు. అందులోనూ సూత్రధారుల ఫోన్ నంబర్లు కనిపించవు. కానీ ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఎవరి వాటా వాళ్ళకి వెళ్తుందని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. జనని ఆసుపత్రిలో 2023 ఏప్రిల్ నుండి 2024 జూన్ వరకు 54 అక్రమ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రతి ఆపరేషన్కు 2.50 లక్షల చొప్పున అవినాష్కు 1.35 కోట్లు ముట్టినట్లు తేల్చారు. 2024 జూన్లో జనని ఆసుపత్రిని మూసివేశారు. ఆ తర్వాత దగ్గరలోనే అరుణ ఆసుపత్రిలో 6 ఆపరేషన్లు చేసినట్లు గుర్తించారు. అనంతరం అలకానంద ఆసుపత్రిలో ఈ దందాను కొనసాగించారు. తన కమిషన్ కింద లక్ష పెట్టుకుని అవినాష్ అలకానంద ఆసుపత్రి ఎండీ సుమంత్కు ఒక్కో ఆపరేషన్కు 1.50 లక్షలు చెల్లించేలా మాట్లాడుకున్నాడు. గత జూలై నుండి ఇప్పటి వరకు 20 ఆపరేషన్లు చేశారు. ఇన్ని శస్త్రచికిత్సలు చేసినప్పటికీ అవినాష్కు, సుమంత్కు దందా సూత్రధారులు ఎవరనేది తెలియదు. ఒక్కో ఆపరేషన్కు 60 లక్షలు వసూలు చేసిన నిందితులు 48 కోట్లు కొల్లగొట్టినట్లు గుర్తించారు. కిడ్నీ దాత, గ్రహీతను ఎంపిక చేయడం, ఆపరేషన్ ఏర్పాట్లను ప్రధాన సూత్రధారి పవన్ అలియాస్ లియోన్ చూసుకుంటాడు. అన్ని వాట్సాప్లోనే సెటిల్ చేసేవాడు. ఆపరేషన్కు అంతా సిద్ధమవ్వగానే డాక్టర్ రాజశేఖర్ హైదరాబాద్ వస్తారు. నేరుగా ఆపరేషన్ థియేటర్కు వెళ్లి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేస్తారు. ఈ ప్రక్రియను 6 గంటలు పూర్తి చేసి వెళ్లిపోతారని విచారణలో తెలిసినట్లు సమాచారం. నెల్లూరు జిల్లాకు చెందిన రాజశేఖర్ చెన్నైలో స్థిరపడ్డారు. ఆయనకు వీలు పడకపోతే కశ్మీర్ నుండి ఈ షాబ్ను పిలిపించి ఆపరేషన్ చేయించేవారని విచారణలో గుర్తించారు. డాక్టర్ రాజశేఖర్ను పోలీసులు సోమవారం రిమాండ్కు తరలించారు. కిడ్నీ రాకెట్ ప్రధాన సూత్రధారి పవన్ను విచారిస్తున్నట్లు తెలిసింది. కాల్ డేటా, వాట్సాప్ చాట్, ఇతర డేటాపై దృష్టి సారించినట్లు కూడా సమాచారం. జనని, అరుణ, అలకానంద ఆసుపత్రితో పాటు నగరంలో ఇంకా ఎక్కడెక్కడ కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేశారు, హైదరాబాద్తో పాటు ఇంకా ఏ రాష్ట్రాల్లో ఈ దందా నిర్వహించారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ దందాను హైదరాబాద్ కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో చేశారా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.